జగన్ పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటన వేళ వైసీపీ నేతలు ఆంక్షలను అతిక్రమించారు. పోలీసులు 100 మందికి మాత్రమే అనుమతించగా వైసీపీ నాయకులు మాత్రం పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వీరాంజనేయులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. వైఎస్ జగన్ పల్నాడు జిల్లా పర్యటన వేళ వైకాపా శ్రేణులు పెద్ద ఎత్తున అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నాయి. ఈరోజు వైఎస్ జగన్ పల్నాడు జిల్లా సత్రంపల్లి మండలంలో ఉన్నటువంటి రెంటపాల్లో ఉప సర్పంచ్ అయినటువంటి నాగమల్లేశ్వర విగ్రహావిష్కరణకు రానున్నారు. ఈ నేపథ్యంలోనే అటు పోలీసులు అయితే పూర్తి స్థాయి అనుమతి అయితే ఇవ్వలేదు. కేవలం జగన్ కాన్వాయ్తో పాటు మరో 3 వాహనాలను అదేవిధంగా 100 మందిని మాత్రమే ఈ యొక్క కార్యక్రమానికి అనుమతి ఇచ్చామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. అయితే పెద్ద ఎత్తున పరిసర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున వైకాపా శ్రేణులు వైకాపా నాయకులు ఈ రెంటపాల తరలి వచ్చారు. ఈ నేపథ్యంలో అయితే ఎటు చూసినా కూడా ఒక వైకాపా శ్రేణులతో పెద్ద ఎత్తున జగన్ నినాదాలు చేస్తూ అదే వైకాపా జెండాలు వాహనాలు తగిలించుకొని పెద్ద ఎత్తున ర్యాలీగా అటు ఇటు తిరుగుతూ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అటు సత్తెనపల్లిలో కావచ్చు, గుంటూరులో కావచ్చు పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించారు. ఈ ర్యాలీ నిర్వహించే క్రమంలో కొంత అపశృతి కూడా చోటు చేసుకుంది. గుంటూరు హైవే ఏటుకూరు సమీపంలో జరిగినటువంటి ర్యాలీలో ఒక వ్యక్తి గాయపడటం జరిగింది. వైఎస్ జగన్ ర్యాలీకి సంబంధించి వాహనాలు ఉండగా ఆ వాహనంలో ఒక వాహనము ఒక స్థానికుడిని ఢీకొట్టడం జరిగింది. ఆ ఢీకొట్టడంలో ఆ స్థానికుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆ గాయపడిన స్థానికుడిని గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రికి తరలించి అక్కడ వైద్య చికిత్సలు అందించారు. అయితే అతను ఈ వైద్య చికిత్సలు అందుతున్న తరుణంలోనే అతను మృతి చెందడం కూడా జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఇటు వైకాపా శ్రేణులు కావచ్చు, నాయకులు కావచ్చు పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించడం, అదేవిధంగా పెద్ద ఎత్తున అంటే అనుమతులు లేకపోయినప్పటికీ కూడా పెద్ద ఎత్తున ర్యాలీలు అదేవిధంగా ఒక బల ప్రదర్శన చేయటం వల్ల కూడా ఈ రకమైన ఈ ప్రమాదానికి కారణమైన కూడా స్థానికులు అదేవిధంగా అటు పోలీసులు కూడా చెప్తా ఉన్నారు. ఇటు రెంటపాల్లో కూడా ఇటు చూసినా కూడా పెద్ద ఎత్తున చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అటు వైకాపా నేతలు నాయకులు శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈ నేపథ్యంలో అటు సత్తెనపల్లిలో కూడా ఉదయం పెద్ద ఎత్తున స్థానికులు రహదారి మీద బైక్ ర్యాలీలు చేయడం ద్వారా అదేవిధంగా ట్రాఫిక్ కూడా ఇబ్బంది కలిగించిన సందర్భం కూడా ఉన్నాయి. ఇటు చూస్తే రెంటపాల్లో కూడా కేవలం ఒక 100 మందికి మాత్రం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో పోలీసులు కానీ పెద్ద ఎత్తున దాదాపు వేల సంఖ్యలో అటు వైకాపా శ్రేణులు అయితే ఇప్పటికే రెంటపాల చేరుకొని ఉన్నాయి. పోలీసులు అయితే ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టి అందరినీ పరిశీలించి మాత్రమే పంపిస్తున్నారు. అయితే చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న దారుల గుండా కూడా వైకాపా శ్రేణులు నాయకులు స్థానికులు పెద్ద ఎత్తున అయితే జగన్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చి ఉన్నారు. ఈ నేపథ్యంలో అటు మొదటి నుంచి కూడా వైకాపా శ్రేణులు పెద్ద ఎత్తున అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న నేపథ్యంలో వారి పోలీసులు అయితే పూర్తి స్థాయిలో అక్కడక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసినప్పటికీ కూడా కొంత ఇంకా వాటిని కట్టడి చేయడంలో కొంత విఫలం చెందారని చెప్పవచ్చు. ఇది గుంటూరులో జరిగినటువంటి ఈ ఘటన కూడా దానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. గుంటూరు హైవే దగ్గర నుంచి లోపల గుంటూరు నగరంలోకి వచ్చే క్రమంలో జరిగిన ర్యాలీలో ఆ ర్యాలీకి అనుమతి లేదని కూడా తెలుస్తుంది. ఆ ర్యాలీలో ఒక వ్యక్తికి గాయపడటం అతను చనిపోవడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు పూర్తి అప్రమత్తంగా అయ్యారు. అయితే రెంటపాల అదేవిధంగా సత్తెనపల్లి పరిసర ప్రాంతాల్లో కూడా దాదాపు 3 చోట్ల చెక్ పోస్టులు ఏర్పాటు చేసి పోలీసులు పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. అందరినీ కూడా అందరిని పరిశీలించి మాత్రం పంపిస్తున్నారు. అయినప్పటికీ కూడా అనేక ప్రాంతాల నుంచి చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా పెద్ద ఎత్తున వైకాపా శ్రేణులు అయితే ఇప్పుడు రెంటపాల చేరుకొని ఉన్నాయి. అయితే పోలీసులు ఇప్పటికి కూడా పెద్ద ఎత్తున రెంటపాలలో ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి ఆ గొంతు ప్రధానంగా విగ్రహావిష్కరణ చేసే ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతం చిన్న సందులో ఉండటం వల్ల అక్కడ ఎక్కువ మంది పట్టే అవకాశం లేని నేపథ్యంలో పూర్తిగా దారాన్ని బారికేడ్లతో పూర్తిగా మూసివేసి పరిమిత సంఖ్యలోనే లోపలికి పంపిస్తున్నారు. అయినప్పటికీ కూడా పెద్ద సంఖ్యలో అటు స్థానికులు అదేవిధంగా వైకాపా శ్రేణులు నాయకులు అయితే ఇప్పటికే చేరుకొని ఉన్నారు. పోలీసులు అయితే ఇప్పటికీ పూర్తి స్థాయిలో అన్ని విధాలు దాదాపు 100 మంది పోలీసులు ఉన్నప్పటికీ కూడా వైకాపా శ్రేణులు అయితే ఇంకా అంతకు మించి ఎక్కువ సంఖ్యలో రావడం అదేవిధంగా రహదారి పైన ఇప్పటికి కూడా రెంటపాల్లో చూసినట్టయితే ప్రధాన రహదారి మీద వైకాపా శ్రేణులు బైక్ ర్యాలీలు నిర్వహించడం హారన్ చేయడం కూడా చేస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇంకా జగన్ ఇంకా రాకపోతే ఈ వాతావరణం జగన్ వచ్చినట్టయితే ఇంకా అంతకి 2 పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా స్థానికులు కోరుతున్నారు. కేవలం ఆలీతో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, పల్నాడు జిల్లా.